మిగిలిన డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో బెట్టింగ్లపై టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని సంపూర్ణేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్లతో ఎవరూ బాగుపడలేదని, వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్లపై ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్లు సోషల్ మీడియా ప్రమోషన్లతో లక్షల రూపాయలు సంపాదించవచ్చన్న యోచనతో ఎంతో మంది నష్టపోతున్నారు. ఈ క్రమంలో కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్లపై ఆర్టీసీ ఎండీ సిపి సజ్జనార్ పోరు ప్రారంభించారు. వాటికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి మద్దతుగా సంపూర్ణేష్ బాబు తన వంతుగా ఈ వీడియోను విడుదల చేసి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది. కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ను డిలీట్ చేయండి. ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. సీఎం రేవంత్